హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి. అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక మనం వ్లాగ్లోకి వెళ్తే, నేనైతే వైఎస్ఆర్ స్టేడియం మధురవాడ దగ్గర ఉన్నాను. ఇక్కడ నుంచి నేను అలా ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకొని లా కాలేజ్ రోడ్లోకి వెళ్తాను. ఆ రోడ్ అంతా మీకు చూపిస్తాను, ఇంకా ఆ రోడ్లో ఏమున్నాయో కూడా చూపిస్తాను. సో మనమైతే ముందుకు వెళ్ళిపోదాం. సో నేను వెళ్తున్నాను. మీకు లాస్ట్ టైం ఎంవివి సిటీ సరిగ్గా చూపించాలో నాకు తెలియదు, కానీ ఈసారి మీకు మళ్ళీ ఎంవివి సిటీని చూపిస్తాను. లెఫ్ట్ సైడ్లో మనకి ఎంవివి సిటీ ఉంటుంది, చూపిస్తాను. ఈ లెఫ్ట్ సైడ్లో ఉంది కదా, ఇదే ఎంవివి సిటీ. ఎంవివి బిల్డర్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మనకి రైట్ సైడ్లో వైజాగ్ కన్వెన్షన్స్ ఉంటుంది. ఎక్కువ ఛార్జ్ చేసే కన్వెన్షన్ సెంటర్ ఇదే. ఇంకా గాజరాజ్ ప్యాలెస్ కూడా ఎప్పటి నుంచో ఉంది ఈ వైజాగ్ కన్వెన్షన్స్ అయితే. సో మనమైతే ముందుకు వెళ్ళి అలా లా కాలేజ్ రోడ్లోకి వెళ్దాం. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే మనమైతే లా కాలేజ్ రోడ్లోకి వెళ్తాం. అక్కడ ఒక బోర్డు ఉంది. ఆ బోర్డులో ఏముందంటే 100 feet వైడ్ మాస్టర్ రోడ్ ప్లాన్ ఫ్రమ్ NH16 టు రిషికొండ విలేజ్. రోడ్ లెంత్ వచ్చేసి 3 kilometers. ఈ రోడ్ని లా కాలేజ్ రోడ్ కూడా అంటారు. ఈ రోడ్ని డెవలప్ చేసింది అయితే VMRDA, విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ. మన ఇలా ముందుకు వెళ్తే మనకి పనోరమా హిల్స్ వస్తాయి, ఇంకా ఒక స్కూల్ వస్తుంది. తర్వాత ఇటు నుంచి కూడా మనం ఎంవివి సిటీకి వెళ్ళచ్చు. అది కూడా నేను మీకు చూపిస్తాను. మనకి పనోరమా అపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి, అది కూడా చూపిస్తాను. మనం ఇలా సైడ్కి వెళ్తే బీచ్కి వెళ్తాం, ఆ వే కూడా చూపిస్తాను. ఇంకా బ్లాగ్ మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే ఎంవివి సిటీకి వెళ్ళొచ్చు. ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి గ్రీన్ డేల్ స్కూల్ వస్తుంది, అది కూడా మీకు నేను చూపిస్తాను. మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనమైతే గ్రీన్ డేల్ స్కూల్కి వెళ్తాం. ఇంకా ముందుకు వెళ్తే మనమైతే పనోరమా హిల్స్ కూడా చూస్తాం. సో చూసేద్దాం పనోరమా హిల్స్. దానికన్నా ముందు మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మధురవాడ వెళ్తాం. రోడ్ కూడా చాలా బాగుంటుంది. చూసారా, మధురవాడకి వెళ్ళిపోతాం ఈ రోడ్ అంటే వెళ్తే. అయితే అక్కడ బోర్డు ఉంది. ఈ రోడ్ని కూడా VMRDA డెవలప్ చేసింది, విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ. మనం ఇంకా ముందుకు వెళ్ళి పనోరమా హిల్స్ అయితే చూసేద్దాం. మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే కొత్తగా విల్లాస్ అయితే కడుతున్నారు. ఇవి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ముందుకెళ్తే మనకి ఎంట్రన్స్ ఉంటుంది. ఈ రైట్ సైడ్లో మనకి పనోరమా హిల్స్ ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇదే ఎంట్రన్స్ పనోరమా హిల్స్కి. లోపలికి వెళ్ళడానికి మన పర్మిషన్ ఉండాలి, కానీ మనకైతే పర్మిషన్ లేదు. సో అందుకని వెళ్ళట్లేదు. కానీ పర్మిషన్ తీసుకొని ఏదో ఒక రోజు ఖచ్చితంగా లోపల మొత్తం ఎలా ఉందో చూపిస్తాను. కానీ ఫుల్ సెక్యూర్డ్గా ఉంటాయి ఈ పనోరమా హిల్స్ అయితే. సో ఇక మనం ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్తే మీకు చెప్పే కదా, ఈ విల్లాస్కి ఎంట్రన్స్ ఉంటుందని చెప్పేసి ఈ ఎంట్రన్స్ చూపిస్తాను. ఇదిగో నా ముందు కనబడుతుంది కదా, ఇక్కడ నుంచే ఎంట్రన్స్ ఆ విల్లాస్కి. ఈ ఆర్చ్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది. ఈ ఆర్చ్ కంప్లీట్ అయ్యాక మనకు తెలుస్తుంది ఆ విల్లాస్కి ఏం పేరు పెట్టారని చెప్పి. ఆ ముందున మనకి హై రైజ్ అపార్ట్మెంట్స్ కనబడుతున్నాయి కదా, అవే పనోరమా అపార్ట్మెంట్స్. ఈ అపార్ట్మెంట్స్ దగ్గర కూడా కొన్ని మూవీస్ తీశారు. చాలా బాగుంటాయి అపార్ట్మెంట్స్ అయితే మాత్రం. చూసారుగా ఎంత పెద్దగా కనబడుతున్నాయో. మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి రైట్ సైడ్లో ఈ పనోరమా అపార్ట్మెంట్స్కి ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఇదిగోండి, చూసారా, పనోరమా హిల్స్ అపార్ట్మెంట్స్ అనమాట.
ఇలా వెళ్తే మనకి అపార్ట్మెంట్స్ ఉంటాయి. మనమైతే ఇక ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్ళి బీచ్ చూద్దాం. ఇంకా ఈ నేచర్ని మంచి మ్యూజిక్తో ఎంజాయ్ చేయండి. మనకి లెఫ్ట్ సైడ్లో ఏపీఐఐసి నాలెడ్జ్ పార్క్ వస్తుంది. ఏపీఐఐసి అంటే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. నాలెడ్జ్ పార్క్ అయితే మనకి లెఫ్ట్ సైడ్లో వస్తుంది. ఈ రోడ్లో గ్రీనరీ చాలా బాగుంది కదా, మీరైతే కంప్లీట్గా వాచ్ చేయండి. బ్లాగ్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, నేను మీకు చెప్పా కదా వెహికల్ ఇన్సూరెన్స్ చేస్తున్నానని చెప్పేసి. మీలో ఎవరి వెహికల్స్ అయినా ఇన్సూరెన్స్ అయిపోతే నన్ను కాంటాక్ట్ చేయండి. నా నంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఏ వెహికల్ అయినా పర్వాలేదు. మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఐటీ హిల్స్ కనబడుతున్నాయి. ఐటీ హిల్స్ వ్లాగ్ కూడా చేశాను, ఆ వ్లాగ్ డిస్క్రిప్షన్లో పెడతాను, కుదిరితే చూడండి. మనం ఇక ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్తే మనం నాకు తెలిసి ఐటీసెస్ వేలోకి వెళ్తాం. కానీ ఈ రూట్ అయితే మాత్రం చాలా బాగుంది. మనకి లా కాలేజ్ రోడ్ అయితే ఎండ్ అయింది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే ఐటీసెస్కి వెళ్తాం, అదే రైట్కి వెళ్తే బీచ్కి వెళ్తాం. బీచ్ చూపించాలన్నదే నా ఐడియా. సో నేనైతే బీచ్ వైపు వెళ్తున్నాను. ముందుకు వెళ్ళి మీకు బీచ్ని చూపించి రిటర్న్ అవుతాను. మనమైతే బీచ్ రోడ్కి వస్తాం. నేను బీచ్ రోడ్ వ్లాగ్ భీమిలి నుంచి ఆర్కే బీచ్ వరకు చేశాను. ఆ వ్లాగ్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, కుదిరితే చూడండి. ఆ ముందు కనబడుతుంది కదా, అదే బీచ్. సో ఇక మనమైతే 2-3 షార్ట్స్ చూసి అలా బ్యాక్కి వెళ్ళిపోదాం. రిటర్న్లో పనోరమా హిల్స్ చూడండి, చాలా బాగా కనబడతాయి.
షార్ట్ ఫిల్మ్ కాదు, బ్లాగ్స్లో. సో మనోడు కూడా పేరు గట్టి చెప్పు. భాస్కర్ శ్రీనివాస్ అని కూడా యూట్యూబ్ ఛానల్ చేద్దాం అనుకుంటున్నాడు. కుదిరితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. వైట్ షర్ట్ వేసుకున్నాడు కదా, తన పేరు ప్రవీణ్. ప్రవీణ్ ఇంకా భాస్కర్ ఇద్దరు కలిసి ఎగ్జామ్ రాయడానికి వచ్చారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అలా బీచ్ని ఎంజాయ్ చేద్దామని చెప్పేసి వచ్చారనమాట. వాళ్ళైతే నాకు కనిపించి మామూలుగా వీడియో చేసిన బ్రో అని అడిగారు. అడిగితే ఇలా యూట్యూబ్ అని చెప్పాను. సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు. సో థ్యాంక్ యూ భాస్కర్ అండ్ ప్రవీణ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినందుకు. ఇంకా సపోర్ట్ కూడా చేస్తా అన్నారు. దానికి చాలా ఆనందంగా ఉంది. సో మనం మళ్ళీ రిటర్న్లో లా కాలేజ్ రోడ్ నుంచి వెళ్తున్నాం. అలా ముందుకు వెళ్దాం. మనకి వాళ్ళు ఎవరో తెలియకుండా వాళ్ళు మనల్ని గుర్తుపడితే ఆ కిక్కే వేరు కదా. ఈ లా కాలేజ్ రోడ్ని కూడా చాలా అంటే చాలా బాగా డెవలప్ చేశారు. ఇంకా చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే విల్లాస్కి వెళ్తాం. సో ఇంకా డెవలప్ అవుతుంది ఈ రోడ్ అయితే మాత్రం. మీలో ఎవరైనా ఎప్పుడైనా ఈ రోడ్లో జర్నీ చేసి ఉంటే ఒక కామెంట్ చేయండి, ఆ రోడ్లో నేను జర్నీ చేశానని చెప్పి. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది కదా చూడడానికి. నేనైతే మళ్ళీ మీకు పనోరమా హిల్స్ని ఇంకా పనోరమా అపార్ట్మెంట్స్ని చూపిస్తాను. ఈ లెఫ్ట్ సైడ్లో మనకి పనోరమా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడన్నీ అపార్ట్మెంట్సే ఉంటాయి. కొంచెం ముందుకెళ్తే మనకి పనోరమా హిల్స్ ఉంటాయి. అక్కడ విల్లాస్ అండ్ ఇండివిజువల్ హౌస్ ఉంటాయి. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఎంట్రన్స్లో చూపించాను, కానీ మళ్ళీ ఒకసారి రిటర్న్లో కూడా చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ నుంచి మనం చూసుకుంటే మనకు అన్ని అపార్ట్మెంట్స్ కనబడతాయి. ఇవి చాలా హై రైజ్ అపార్ట్మెంట్స్, చాలా బాగుంటాయి. ఇంకా మనకు కొండపైన చూసారా విల్లాసే కనబడుతున్నాయి. ఆ విల్లాస్ దగ్గరికి వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది, కానీ పర్మిషన్ ఉండాలి లోపలికి వెళ్ళాలంటే. సో నేనైతే పర్మిషన్ తీసుకుని మళ్ళీ ఒక వ్లాగ్ చేస్తాను. అది కూడా ఇందులో యాడ్ చేస్తే చాలా పెద్ద వ్లాగ్ అవుతుంది, అందుకని యాడ్ చేయలేదు. ఈ లా కాలేజ్ రోడ్ అయితే మాత్రం చాలా బాగుంది. చూసారు కదా, చాలా గ్రీనరీతో నిండి ఉంది. ఈ రైట్ సైడ్ మీకు స్టార్టింగ్లో చూపించే కదా కొత్తగా మనకి వెళ్ళేసే కడుతున్నారు ఈ రైట్ సైడ్లో, అదని ఆర్చ్ అనమాట. ఈ ఎంట్రన్స్ చూసుకుంటే మనకి విల్లాస్కి ఇంకా ఇండివిజువల్ హౌసెస్కి ఎంట్రన్స్ అనమాట. అక్కడ సెక్యూరిటీ చెక్స్ ఉంటాయి, తర్వాత మనం లోపలికి పంపిస్తారు. సో అదైతే చాలా సెక్యూర్డ్, చాలా బాగుంటుంది కూడా.
మనం కొంచెం ముందుకు వెళ్తే రైట్ తీసుకుంటే మనం మధురవాడ వెళ్ళిపోవచ్చు. ఆ రూట్ కూడా మీకు ఎంట్రన్స్లో చూపించాను, ఇప్పుడు కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే మనం మధురవాడ వెళ్ళిపోవచ్చు. ఈ లెఫ్ట్ సైడ్లో మనకి అందుల పాఠశాల ఉంది. 2018లో మా కాలేజ్ తరపున ఎన్సీసీ క్యాంప్ అయితే ఇక్కడ చేసాం మేము. మీకు బోర్డు కూడా చూపిస్తాను చూడండి, మిషన్ ఫర్ బ్లైండ్ అని ఉంటుంది. ఇదిగోండి, లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి విశాఖ అందుల పాఠశాల మిషన్ ఫర్ ద బ్లైండ్ అని ఉంది. మనం కొంచెం ముందుకు వెళ్తే వ్యవసాయ సంయుక్త సంచాకులు కార్యాలయం ఉంది విశాఖపట్నం. జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫీస్ అక్కడ ఉంది. నేను మీకు తెలుగులో చెప్పాను, ఇంగ్లీష్ అయితే ఇలా చెప్పొచ్చు. ఈ లెఫ్ట్ సైడ్లో మనం చూసుకుంటే ఈ ఎండాడ బ్యాలెన్సింగ్ రిజర్వేర్ ఉంది. సో ఇక్కడితో మనమైతే ఈ బ్లాగ్ని ఎండ్ చేయబోతున్నాం. సో మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ రోడ్ ఎంట్రన్స్లో మనకైతే లెఫ్ట్ సైడ్లో షాప్స్ ఉంటాయి. ఎక్కడైతే నేను సోడా తాగి జాతికి ఇంటికి వెళ్ళిపోతాను. సో ఈ బ్లాగ్ నేను ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు ఎంతగానో సపోర్ట్ చేసినందుకు. ఇలాంటి సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.